హే ఫ్రెండ్స్, ఆఫీస్ పాలిటిక్స్ వల్ల ఇంపాక్ట్ అవ్వనటువంటి ఎంప్లాయీ ఎవరు ఉండరు. ఏ ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేస్తున్నా సరే మీకు తెలియకుండా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ చాలా వర్క్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా నా పని ఏదో నేను చూసుకుంటాను, ఈ ఆఫీస్ పాలిటిక్స్తో నాకేంటి సంబంధం అని చెప్పి నాకేదో టాస్క్ ఇచ్చారు, ఆ పని నేను చేస్తాను, వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పి అసలు టీంలో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఉన్నారంటే అసలు ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ట్రస్ట్ వర్తీ పర్సన్, ఎవరి దగ్గర మనం ఓపెన్ అప్ అవ్వచ్చు, ఎవరి దగ్గర మనం ఇష్యూస్ అనేవి షేర్ చేసుకోవచ్చు మనకి ఏమైనా ఉంటే, ఆర్ ఎవరి దగ్గర మనం మాట్లాడేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి, ఎవరి దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. ఇలాంటివి కనుక తెలుసుకోకపోతే చిన్న చిన్న విషయాలు ఇలాంటివన్నీ కూడా, సో ఇలాంటివి కూడా మినిమం తెలుసుకోకుండా ముందుకు వెళ్ళామంటే అసలు నాకు సంబంధం లేనటువంటి విషయం అని చెప్పి పక్కన పెట్టేసి మన పనే చేసుకుంటాను అంటే ఖచ్చితంగా ఈ ఆఫీస్ పాలిటిక్స్ వల్ల బలేది ఫస్ట్ వాళ్ళే అవుతారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ పాలిటిక్స్ అంటే ఏదో నెగిటివ్ టర్మ్లో చూడొద్దు, ఎందుకంటే దాన్ని డ్రైవ్ చేయడంలో ఉంటుంది, అది కూడా ఎథికల్గా డ్రైవ్ చేయడంలో ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా ఆఫీస్ పాలిటిక్స్ని కూడా మనం ఎథికల్గా హ్యాండిల్ చేయొచ్చు. మనందరికీ తెలిసిందే కామన్ ఫార్మ్స్ ఆఫ్ ఆఫీస్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో. క్రెడిట్ అప్రోప్రియేషన్ అంటే మీరు చేస్తున్నటువంటి వర్క్ చాలా కష్టపడి ఏదో చేస్తుంటారు, సమయం ఏదో చిన్న ఇష్యూ వస్తుంది, ఒక టీం మెంబర్ వచ్చి హెల్ప్ చేసి వెంటనే నేను ఇదిగో వాడికి ఇలా హెల్ప్ చేసేసాను, వాడికి ఒక క్రిటికల్ ఇష్యూ వచ్చేసింది, నేను చేయబట్టకపోతే అది అయ్యేది కాదని చెప్పి అంతవరకు మీరు చేసినంతా కూడా ఆ క్రెడిట్ మొత్తం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలానే కాదు, కొన్నిసార్లు మీరు చేస్తున్నటువంటి వర్క్ని మీ పై మేనేజర్స్ కావచ్చు, మీ టీమ్ లీడ్స్ కావచ్చు, వాళ్ళు స్టీల్ చేయడం, ఆ క్రెడిట్ అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోవడం, లేకపోతే మీ పీర్స్ అనే వాళ్ళు స్టీల్ చేయడం, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివన్నీ కామన్గా జరిగేవన్నమాట. సో ఇలా క్రెడిట్ అప్రోప్రియేషన్ ద్వారా కూడా ఒక మీరు పనిచేసినటువంటి ఎఫర్ట్కి వాల్యూ రికగ్నిషన్ అనేది వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అన్నమాట. సో ఇది వన్ ఫామ్. అండ్ సెకండ్ వన్ వచ్చి ఫేవరెటిజం బై మేనేజర్స్. మీరు ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత పంక్చువల్గా ఉన్నా, ఎంత మేనేజర్ చెప్పినట్టు చేసినా సరే కొంతమంది మేనేజర్స్కి, అందరు కాదు, కొంతమంది మేనేజర్స్కి ఒక ఎంప్లాయీ అంటే ఒక రకమైనటువంటి ఇంప్రెషన్ ఉంటుందన్నమాట. సో ఆ ఇంప్రెషన్ నుంచి వాళ్ళు బయటికి రారు. కొంతమందిని మాత్రమే వాళ్ళు ఎప్పుడు కూడా ఫేవరెట్ చేస్తుంటారు. సో వాడు ఏం చేసినా సరే తప్పు, వీడు ఏం చేసినా సరే కరెక్ట్. ఒకవేళ ఏదైనా ఒక ఆకాశం కింద పడిపోయేంత ఇష్యూ వచ్చినా సరే వీడిని ఎప్పుడు సపోర్ట్ చేసి బ్యాకప్ చేయడానికి చూస్తుంటారు తప్పితే వాడి మీద ఎటువంటి ఎస్కలేషన్ చేయడం ఇలాంటివి చేయరనమాట. సో ఫేవరెటిజం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేంటి వాడిని ఎందుకు చేస్తున్నారు, నన్ను ఎందుకు చేయట్లేదు అంటే ఏమో వాళ్ళకి మధ్యలో ఏం టర్మ్స్ బాగున్నాయి మనం చెప్పలేం కదా. సో ఈ విధంగా ఫేవరెటిజం అనేది చాలా ఎక్కువ జరుగుతుంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చి ఇన్విజిబుల్ ఇన్ఫ్లుయెన్స్. మీరు ఏం పని చేస్తున్నా సరే మీకు తెలియకుండా మీ గురించి మీకు రిలేటెడ్గా ఉన్న డెసిషన్స్ అన్నీ కూడా ఎవరో ఒకరు తీసుకుంటుంటారు. అది మీ టీమ్ లీడ్ కావచ్చు, మీ పీర్సే కావచ్చు, మీ మేనేజర్స్ కావచ్చు, ఎవరో ఒకళ్ళు అనమాట. సో ఏంటి నా యొక్క పర్ఫార్మెన్స్ మీద, లేకపోతే నాకు ఈ పర్టికులర్ అప్రైజల్ ఫేజ్లో, లేకపోతే ఇప్పుడు ఏదో రికగ్నిషన్ రావాల్సినటువంటి టైంలో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారా, లేకపోతే వీళ్ళు చెప్పిన పాయింట్స్ నాకు యాడ్ అయ్యాయా, లేకపోతే వీడు చెప్పినటువంటి పాయింట్ వల్ల క్లయింట్కి నా మీద నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చిందని చెప్పి మీకే అర్థమవుతుంది అన్న తర్వాత మీరు చాలా షాకింగ్గా గురవుతారు. అటువంటి ఇన్విజిబుల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీకు తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే కొద్దిగా సీనియర్స్ ఉన్నారో దే నో ఇట్, బట్ దే డోంట్ వాంట్ యూ టు నో ఇట్ అనమాట. సో ఈ విధంగా కూడా ఆఫీస్ పాలిటిక్స్ అనేవి వర్కౌట్ అవుతుంటాయి. అండ్ చివరిగా వచ్చి అన్ఈవెన్ రికగ్నిషన్. ఒక టీం, ఒక ఫ్రెషర్సే తీసుకోండి, కొంతమంది ఒకేసారి జాయిన్ అవుతారు కొన్ని టీమ్స్లో, అందరూ కష్టపడి పనిచేసినా సరే అల్టిమేట్గా రికగ్నిషన్ అనేది అందరికీ కూడా ఈవెన్గా ఎప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ఎప్పుడు ఉండదన్నమాట. సో ఎవరో ఒకరికి ఎక్కువ వస్తుంది, ఎవరో ఒకరికి తక్కువ వస్తుంది. ఇందులో తక్కువ వచ్చిన వాడు బాగా పనిచేసి ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ వచ్చిన వాడు అసలు ఏం పని చేయకుండా ఉండొచ్చు. ఎందువల్ల ఎలా చేస్తారంటే మళ్ళీ ఫేవరెటిజం అనమాట. సో ఈ విధంగా ఆఫీస్ పాలిటిక్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. సో వీటికి మనం ఇంపాక్ట్ అయ్యి మనం అనవసరంగా మనకు మెంటల్ స్ట్రెస్ అనేది కోల్పోకుండా వీటిని ఎలా ఎథికల్గా డ్రైవ్ చేయాలి, ఇలాంటి వాటి ఉచ్చులో మనం పడకుండా మన పని మనం చేసుకుంటూ, అలానే అట్ ద సేమ్ టైం టీంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఎథికల్గా వీటిని మనం డ్రైవ్ చేయాలంటే దానికి చాలా సింపుల్గా 4 స్టెప్స్ అయితే చెప్తాను అనమాట. అందులో నెంబర్ 1 థింగ్ వచ్చి బిల్డ్ జెన్యూన్ రిలేషన్షిప్ అక్రాస్ లెవెల్స్. ఒకసారి జెన్యూన్గా చెప్పండి, మీరే మీ యొక్క టీమ్ లీడ్, మీ మేనేజర్ కాకుండా ఆ పై లెవెల్ వాళ్ళతో మీరు ఎప్పుడైనా సరే ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేశారా? ఒకసారి చేసి చూడండి. మీకు ఏదైనా ఒక అప్రిషియేషన్ వచ్చింది, కేవలం మీ టీమ్ లీడ్ లేకపోతే మీ మేనేజర్ కాకుండా వాళ్ళు ఎవరికైతే రిపోర్ట్ చేస్తారో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి ఆ అప్రిషియేషన్ మెయిల్స్ అని వాళ్ళకు కూడా పంపించండి. ఏమో మీ యొక్క విజిబిలిటీ పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా కేవలం మీ యొక్క టీం మాత్రమే కాదు, వేరే టీమ్స్ ఏమున్నాయి, వేరే ప్రాజెక్ట్ టీమ్స్ ఏమున్నాయి, లేకపోతే అదే ఒక వెర్టికల్ కావచ్చు, హారిజాంటల్స్ కావచ్చు, వేరే టీమ్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళతో నెట్వర్క్ అనేది పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీ యొక్క రిలేషన్షిప్ అనేది అక్రాస్ ఆల్ లెవెల్స్లో ఉండాలన్నమాట. సో ఇది నెంబర్ 1 థింగ్ ఎథికల్గా ఈ ఆఫీస్ పాలిటిక్స్ని హ్యాండిల్ చేయడానికి. అండ్ నెంబర్ 2 మెయింటైన్ విజిబిలిటీ ఆఫ్ యువర్ వర్క్. మీరు ఏం పని చేసినా సరే, చిన్న పని చేసినా సరే
ప్రతిదీ కూడా నేను ఇంత పని చేస్తున్నాను లేకపోతే ఇంత టైంలో ఇంత ఎఫర్ట్ అనేది నేను చేయగలిగాను, లేకపోతే దీన్ని కంప్లీట్ చేశానని చెప్పి ప్రతి విషయం కూడా డాక్యుమెంట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం డాక్యుమెంట్ చేయడం మాత్రమే కాదు, మీరు ఎంత కష్టపడి పని చేసినా సరే మీరు ఏం పని చేశారో మీ యొక్క సీనియర్ మేనేజ్మెంట్కి తెలియకపోతే ఖచ్చితంగా మీ మీద ఎటువంటి ఇంప్రెషన్ రాదు, పాజిటివ్ ఇంప్రెషన్ అయితే రాదన్నమాట. సో మీ యొక్క విజిబిలిటీ అనేది చాలా ఉండాలి. మీరు చిన్నది చేసినా సరే, ఒక చిన్న ఫీచర్ ఇంప్లిమెంట్ చేసినా సరే దాన్ని వెంటనే చెప్పండి నేను ఇది చేశానని చెప్పి ఒక మెయిల్ పంపించడం, లేకపోతే దాన్ని డాక్యుమెంట్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోవడం, అప్రైజల్ టైంలో వాటిని చూపించడం, లేకపోతే మీకు ఒక చిన్న క్లయింట్ అప్రిషియేషన్ వచ్చింది వెంటనే దాన్ని ఫార్వర్డ్ చేయండి. మీ మేనేజర్ మాత్రమే కాదు, వాళ్ళు ఎవరికైతే రిపోర్ట్ చేస్తారో వాళ్ళకు కూడా సీసీలో పెట్టేసి ఫార్వర్డ్ చేయండి అనమాట. సో చూసారా నేను చేసిన పనికి నాకు ఈ విధంగా రికగ్నిషన్ వచ్చిందని చెప్పి. సో ఈ విధంగా ఏమంటే మీ యొక్క విజిబిలిటీ అనేది చాలా పాజిటివ్గా మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెంబర్ 3, ఇన్ఫ్లుయెన్స్ త్రూ వాల్యూ నాట్ మ్యానిపులేషన్. ఎప్పుడు కూడా పక్కవాడి మీద గాసిప్స్ చెప్తూ నెగిటివ్గా చెప్తూ వాడి గురించి కంప్లైంట్ చేస్తూ మేనేజర్స్ దగ్గర లేకపోతే టీమ్ లీడర్స్ దగ్గర ఈ విధంగా మీ యొక్క పాపులారిటీ అనేది పెంచుకోవడానికి ఎప్పుడు ట్రై చేయొద్దు. ఏదైనా గాసిప్స్ అవన్నీ కూడా ఓకే కొంతవరకు దాన్ని కూడా మనం కంప్లీట్గా అవాయిడ్ చేయలేం, బట్ మీ యొక్క ప్రెజెన్స్ టీంలో అలా ఉండాలంటే మీరు ఒక ప్రాబ్లమ్ సాల్వర్ కింద ఏదైనా ఇష్యూ వచ్చిందంటే వీళ్ళు వెంటనే వచ్చి సాల్వ్ చేస్తారు, మనకు చాలా హెల్ప్ చేస్తారు అన్నట్టుగా మీ యొక్క రెప్యుటేషన్ ఉండాలి. తప్పితే వీడు వచ్చి ఏదో వాగుతుంటాడు రా, ఎప్పుడు కూడా పక్కవాడి గురించి ఎప్పుడు ఏదో చెప్తూనే ఉంటాడు రా, ఎప్పుడు పక్కవాడి మీద పడి ఏడుస్తూనే ఉంటాడు రా, ఈ విధమైనటువంటి రెప్యుటేషన్ తెచ్చుకోవడానికి మాత్రం ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనేది చూపించుకోండి అనమాట. ఈ విధంగా గాసిపింగ్ ఇవన్నీ కూడా మేబీ కొంతవరకు వర్కౌట్ అవుతుంది తప్పితే కేవలం అది మాత్రమే మీ యొక్క కెరీర్ని నిలబెడుతుంది, మిమ్మల్ని కాపాడుతుందని చెప్పి ఎక్కడా లేదు. మీరు ఏ విధంగా మీ యొక్క వాల్యూని పెంచుకుంటున్నారు, మీరు ఏ విధంగా మీ టీంలో గుర్తించబడుతున్నారు అన్న దాని మీద కూడా ఈ ఆఫీస్ పాలిటిక్స్ అనేవి చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి అనమాట. సో ఇది నెంబర్ 3. అండ్ నెంబర్ 4, స్టే ప్రొఫెషనల్ అండ్ ప్రిన్సిపల్. చెప్పినట్టుగానే ఈ అన్హెల్దీ కాన్వర్సేషన్స్ కావచ్చు లేకపోతే గాసిప్స్ కావచ్చు, ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండండి. అట్ ద సేమ్ టైం బౌండరీస్ అనేవి సెటప్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఏదైనా ఒక వీడియోలో చెప్పుకున్నాం, బౌండరీస్ అనేవి సెటప్ చేయడం ద్వారా ఒక ఎంప్లాయీ ఎలా తన ఒక మేనేజ్మెంట్ నుంచి ఒక 15% హైక్ తెచ్చుకున్నాడు అని చెప్పి. సో ఆ విధంగా ఒక బౌండరీస్ అనేవి సెటప్ చేసుకోండి, హెల్దీ బౌండరీస్. మీ మేనేజర్తో కావచ్చు, టీమ్ లీడర్తో కావచ్చు, మీరు పనిచేస్తున్నటువంటి వర్క్ ఎన్వైర్మెంట్తో కావచ్చు, మీ పీర్స్తో కావచ్చు, ఎవరికైనా సరే ఒక లెవెల్ వరకు మాత్రమే మీ యొక్క పర్సనల్ లైఫ్లో కానీ లేకపోతే మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ వాళ్ళకి ఇంటర్ఫియరెన్స్ అనేది ఉంటుంది. అది దాటి ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వదు అనమాట. సో ఈ విధంగా బౌండరీస్ అనేవి సెటప్ చేయండి, వర్కింగ్ టైం అవర్స్ అనేవి సెటప్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ యొక్క పర్సనల్ గోల్స్ కాదు, టీమ్ గోల్స్ ఎలా ఉన్నాయి, ఆ టీంకి అనేది విజన్ ఎలా ఉంది, టీం అంతా కూడా కొలాబరేటెడ్గా వర్క్ అవుతున్నామా లేదా. సో మీ యొక్క పర్సనల్ గోల్స్ కాకుండా మీ యొక్క ఇంట్రెస్ట్ అన్నీ కూడా ఈ టీమ్ గోల్స్ మీద ఫోకస్ చేశారంటే మీ యొక్క విజిబిలిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా మీ యొక్క సీనియర్ మేనేజ్మెంట్ చేత గుర్తించబడతారు. సో ఈ విధంగా ఎథికల్గానే మనం ఈ ఆఫీస్ పాలిటిక్స్ అనేవి ఖచ్చితంగా హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు కూడా ఏదో బూట్ లీకింగ్ చేస్తారు లేకపోతే ఎవరి మీదో మనం కంప్లైంట్ చేస్తాం ఇలానే కాదు, ఈ విధంగా ఎథికల్గా కూడా బిహేవ్ చేస్తూ మనం ఆఫీస్ పాలిటిక్స్ అనేవి హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఎప్పుడైనా బిహేవ్ చేశారా, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్స్ మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే దాని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.